3i bar plus 4 3 is 12 minus 3 9j bar plus 6k bar. This is the equation for grad phi. Now we are going to find the mod grad phi. Mod grad phi ఎలా కనుక్కుంటాం? జస్ట్ స్క్వేర్ రూట్ చేస్తాం వీటికి కోఫిషియన్స్కి. అప్పుడు -3 హోల్ స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 9 ప్లస్ 81 ప్లస్ 36 which on total it comes to root over of 126 అన్నమాట. ఇప్పుడు యూనిట్ నార్మల్ వెక్టర్ n బార్ ఈక్వల్స్ టు గ్రాడ్ పై బై మోడ్ గ్రాడ్ పై. ఇక్కడ గ్రాడ్ పై ఈజ్ ఈక్వల్స్ టు ఇదంతా గ్రాడ్ పై, బట్ అట్ సమ్ ఇదంతా గ్రాడ్ పై నార్మలీ. అట్ సమ్ పాయింట్ ఏముందో అది రాసుకుంటా. సో ఇది is the grad pi. -3i bar plus 9j bar plus 6k bar by mod grad pi వచ్చి రూట్ 126 వచ్చింది. దీని నుంచి వీఆర్ టేకింగ్ 3 as కామన్. -i bar plus 3j bar plus 2k bar by దీన్ని రూట్ 126ని మనం 9 into 4గా 9 into 14గా రాయొచ్చు. 9 into 14గా. అప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుతుంది? 3 into -i bar plus 3j bar plus 2k bar by 3 root 14 అవుతుంది. 3 క్యాన్సిల్ అయిపోతుంది. దిస్ ఈజ్ ది యూనిట్ నార్మల్ వెక్టార్. దిస్ ఈజ్ ది యూనిట్ నార్మల్ వెక్టార్. ఒకసారి క్వశ్చన్ చూడండి, ఆన్సర్ కూడా చూడండి. ఎవరో చూస్తున్నారు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కుడ్ ప్లీజ్ ఆస్క్. ఇది క్వశ్చన్ అన్నమాట. దీనికి తగిన ఆన్సర్ ఇదన్నమాట. లాస్ట్ ఆన్సర్ ఇది. ఓకే, లాస్ట్ ఆన్సర్ ఇది. సో ఇంకో క్వశ్చన్ చేద్దాము. ఆ క్వశ్చన్ మీరు నోట్ చేసుకోండి. ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో యు ఆల్ గైస్ ప్లీజ్ రిప్లై టు మీ. లైవ్లో ఉన్నారు కాబట్టి ఒకళ్ళు ఇద్దరు అన్న సాల్వ్ దిస్ అండ్ సెండ్ దిస్. అంటే క్వశ్చన్ వీడియో క్లారిటీ ఉందా? Find a unit normal vector for a surface x square y plus 2xz equals to 4 at a point 2, -2, 3. ఈ క్వశ్చన్కి we need to find the unit normal vector. ఓకే, సో ఫస్ట్ డైరెక్ట్ మనకి ఇచ్చిన సర్ఫేస్ ఉంది x² y ప్లస్